పశ్చిమ బెంగాల్లో టీఎంసీ గుండాలకు ఎక్స్పైరీ డేట్ వచ్చేసింది. గడిచిన 15 సంవత్సరాల్లో డాన్లుగా, రౌడీ షీటర్లుగా ఎవరైతే చలామణి అయ్యారో వాళ్ళందరినీ కూడా ఈ రోజున కోల్కతా వీధుల్లో, వెస్ట్ బెంగాల్లో చేతులకు సంఖ్యలు వేసి పోలీసులు తీసుకెళ్తున్నారు. ఈ వీడియోలో మీకు ఒక 2 ఉదంతాల గురించి చెప్తాను. మీరు చాలామంది ఎవరైనా గతంలో తెలుగు పాత సినిమా అంకుశం సినిమాలో చూసుంటే, ఆ సినిమాలో హీరో రాజశేఖర్ విలన్ ఏ విధంగా అయితే ఒక నిక్కరు పైన ఒక బనియన్ ఉంటుంది, చేతులకు సంఖ్యలు వేసి ఎలాగైతే ఈడ్చుకుంటూ తీసుకెళ్తారో, ఇంచుమించు కొంత అంత సినిమాటిక్గా కాదు కానీ దాదాపు అలాంటి సన్నివేశాలే ఈ రోజున మనకి వెస్ట్ బెంగాల్లో కనిపిస్తున్నాయి. 2 ఉదంతాలని చెప్పాను. నెంబర్ 1 ఒక విజువల్ చూపిస్తాను, చూడండి. ఇతను టీఎంసీ ఎమ్మెల్యే షమీం అహ్మద్. ఇతన్ని ఏ విధంగా పోలీసులు చేతులకు సంఖ్యలు వేసి తీసుకెళ్తున్నారో చూడండి. చేసిన పాపాలు ఊరికే పోవు. 15 సంవత్సరాల్లో ఇష్టారాజ్యంగా చెలరేగిపోయారు వీళ్ళందరూ కూడా. ఇతని యొక్క ఎమ్మెల్యే ఒక సాధారణమైనటువంటి కార్యకర్త కూడా కాదు. ఇతని గురించి ఒక 3-4 రోజుల కిందట ఒక వార్త మనం ఇచ్చాం. ఇతని ఇంటిపైన అనుమానం వచ్చి కొంతమంది అధికారులు దాడులు చేశారు. అనుమానం కాదు, యాక్చువల్గా ఇతను ప్రీపోల్ వైలెన్స్, ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత జరిగినటువంటి బీజేపీ విజయోత్సవ ర్యాలీపై కూడా ఇతను బాంబు దాడులు చేశాడు, ఫైరింగ్ చేశాడు, బీజేపీ కార్యకర్తలను బెదిరించేటువంటి ప్రయత్నం చేశాడు. దీంట్లో భాగంగా ఇతని ఇంటిపైన దాడి చేయడం జరిగింది, సోదాలు చేయడం జరిగింది. అధికారులకి, పోలీసులకి అవాక్కయ్యేలాగా పరిస్థితి వచ్చింది. కారణం ఏంటంటే, బయటకు చూడడానికి ఒక 3-4 అంతస్తుల బిల్డింగ్ సామాన్యంగా కనిపిస్తుంది, కానీ అండర్ గ్రౌండ్లో మాత్రం ఒక విలాసవంతమైనటువంటి అల్ట్రా మోడర్న్ ఫర్నిచర్. దానికి మించి ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, ఎక్కడ చూసినా కూడా బంగారం కనబడుతుంది. సోఫా బంగారం, బెడ్ బంగారం, మెట్లు, ఆఖరికి నడిచి వచ్చేటువంటి మెట్లు బంగారం, ఇవన్నీ కూడా బంగారపు పూతతో కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి చాలామంది ఇది బయటపడిన తర్వాత లోకల్ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు చెప్తున్నారు, ఎప్పటి నుంచో ఇవన్నీ కూడా ఉన్నాయి ఇతని ఇంట్లో అని చెప్పి. సో పోలీసులకు తెలియకుండా ఎంతకాలం జరిగింది. సో అలాంటి షమీం అహ్మద్ని కొంతకాలం పరారీలో ఉన్నాడు. ఇతని కుటుంబ సభ్యులు ఎంతకాలం పరారీలో ఉంటాడు, ఏ మూలలో ఉన్నా కూడా తీసుకొచ్చి జైల్లో పెడుతున్నారు ఇవాళ సువేందు అధికారి ప్రభుత్వం. ఎందుకంటే అలాంటి పోలీస్ ఆఫీసర్స్ని ఈ రోజున రంగంలోకి దించారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ దమయంతి సేన్ లాంటి ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పనిచేస్తే ఎలా ఉంటుందో, ఆ ఒక్కరే కాదు చాలామంది అలాంటి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్లు ఈ రోజున బెంగాల్ వీధుల్లో తిరుగుతున్నారు, అక్రమార్కుల భరతం పడుతున్నారు. అంటే తప్పు చేస్తే బుల్లెట్ దిగాల్సిందే, లేదా జైల్లో వేయాల్సిందే. గూండా రాజ్యానికి సమాధానం చెప్పాలంటే ఇలాంటి కఠినమైనటువంటి నియమాలు, కఠినమైనటువంటి రూల్స్ స్ట్రిక్ట్గా ఫాలో చేస్తేనే, ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ డ్యూటీ చేస్తే ఎలా ఉంటుందో ఈ రోజున మనం వెస్ట్ బెంగాల్లో చూస్తున్నాం. నాట్ ఓన్లీ పోలీస్ ఆఫీసర్స్, ఈవెన్ ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా అదేవిధంగా ఈ రోజున పనిచేస్తున్నారు. లాఠీలకు పని చెబితే ఎలా ఉంటుందో ఈ రోజున మనం చూస్తున్నాం. నెంబర్ 1 ఇన్సిడెంట్, ఇతని మీద ఉన్నటువంటి ఆరోపణలు ఏంటి? బాంబులు వేశాడు, ఫైరింగ్ చేశాడు, ఎన్నికల తర్వాత ఎన్నికలకు ముందు పెద్ద ఎత్తున హింసను రేకెత్తించేటువంటి ప్రయత్నం చేశాడు ఈ షమీం అహ్మద్. అందుకే ఇతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక 2వ ఉదంతం, ఇతను ఈ విజువల్ కూడా చూపిస్తాను మీకు, చూడండి. ఆకాష్ సింగ్ ఇంకా 5 పోలీసులు ఒక నిక్కరు పైన ఒక ఇది అరెస్ట్ చేసి చేతులకు సంఖ్యలు వేసి తీసుకెళ్తున్నారు. ఇతనిపై ఏంటి నేరారోపణ అంటే కనుక 2021 సంవత్సరంలో భద్రతా బలగాలపై కాల్పులు జరిపాడు, బాంబులు విసిరాడు ఆకాష్ సింగ్. అది ఇతను చేసినటువంటి తప్పు. దానికని ఇతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం జరుగుతోంది. ఎందుకు ఇలా వీధుల్లో నడిపించి చేతులకు సంఖ్యలు వేసి లోదుస్తులతో ఇలా కేవలం ఒక నిక్కరు ఒక బనీన్తో తీసుకెళ్తున్నారంటే ఒక హెచ్చరిక జారీ చేస్తున్నారు వెస్ట్ బెంగాల్ పోలీసులు. ఎన్నికల ఫలితాలకు ముందు కూడా అమిత్ షా గారు చెప్పారు, దాక్కోవడానికి మీకు ప్లేసెస్ కూడా ఉండవు, ఇప్పుడే సరెండర్ అయిపోండి, మొత్తం మే 4 తర్వాత లెక్కలు మొత్తం తీస్తాం, ఫైల్స్ మొత్తం ఓపెన్ చేస్తామని చెప్పారు. చెప్పింది చెప్పినట్టుగానే ఈ రోజున బెంగాల్ పోలీసులకు ఫుల్ పవర్స్ ఇచ్చారు. ఇలాంటి టీఎంసీ గూండాలందరి ఆట కూడా కట్టిస్తున్నారు. నేను చెప్పిన ప్రస్తుతానికి 2 ఎగ్జాంపుల్స్ మాత్రమే. ఆకాష్ సింగ్, అది హిందూ అయినా ముస్లిం అయినా తప్పు చేస్తే జైల్లో వేయాల్సిందే, తాట తీయాల్సిందే అనేటువంటి ధోరణితో ఈ రోజున సువేందు సర్కార్ ముందుకు అడుగులు వేస్తోంది. మొత్తానికి బెంగాల్ ప్రజలు కోరుకుంటున్నదైతే వీళ్ళిద్దరే కాదు, ఇలాంటి జాబితా చాలా పెద్ద లిస్ట్ ఉంది. ఎమ్మెల్యేలు, కార్పొరేటర్ల దగ్గర నుంచి చాలామంది, షాజహాన్ కానివ్వండి, జహంగీర్ ఖాన్ లాంటివి. జహంగీర్ అంటే మీకు గుర్తునే ఉంటుంది, ఫాల్తా నియోజకవర్గంలో పోటీ నుంచి తప్పుకొని నీకు ఎన్నికల్లో నా జన్మలో పోటీ చేయనంటూ పోటీ నుంచి తప్పుకున్నటువంటి వ్యక్తి జహంగీర్ ఖాన్. కారణం ఏంటంటే పరిస్థితులు తెలుసు ఎలా మారుతున్నాయో, గెలిచినా పోటీ చేసినా గెలవలేమని జహంగీర్కి తెలుసు, అందుకే ఎన్నికలకు ముందే తప్పుకున్నాడు. సందేశ్ ఖాళీ ఉదంతం, షాజహాన్ ఇప్పటికే
సిబిఐ కేసు దర్యాప్తు చేస్తుంది. ఇలాంటి ఉదంతాలు చాలా ఉన్నాయి ఈ నేర సామ్రాజ్యంలో. ఇలాంటి వాళ్ళందరూ లెక్కలు కూడా ఈ రోజున బట్టబయలు చేస్తున్నారు. వాళ్ళకి కఠినమైనటువంటి శిక్షలు కూడా వేస్తున్నారు. బెంగాల్ ప్రజలు ఈ పరిపాలనని స్వాగతిస్తున్నారు. మొత్తానికి మీ ఒపీనియన్స్ ఏంటి? ఈ ఎపిసోడ్కి సంబంధించి కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.